నెల్లూరు బాంబే హైవేలో నేనైతే బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా దగ్గర అయితే ఒక డాబాలో లంచ్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయాను. దాని పేరు వచ్చేసి ఏది అంటే ట్రిపుల్ ఆర్ డాబా. బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా కొద్దిగా ముందు మనకైతే లెఫ్ట్ సైడ్ లో వస్తుంది అనమాట. నెల్లూరు నుంచి మనం బుచ్చికెళ్ళిన తర్వాత ఈ డాబా అయితే చూడడానికి అయితే చాలా సింపుల్ గా అనిపించింది. బయట అయితే ఒక 3 గుడిసెలు ఉన్నాయి, అదే విధంగా ఒక పెద్ద పాక అయితే ఉన్నిందనమాట. ఇంక సరే అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చొని ఆ ఎండలో వెళ్ళేసరికి మాకైతే జూ అనింది. సరే అని చెప్పి కాసేపు ఫ్యాన్ కింద కూర్చొని అలా మెనూ కార్డ్ అయితే తిరిగేసాం. ఇంకా మెనూ కార్డ్ చూసిన తర్వాత అయితే ఫస్ట్ వచ్చేసి ఒక ఎగ్ కోటెడ్ లాలీపాప్ హాఫ్ అయితే చెప్పుకున్నాం. కాస్ట్ వచ్చేసరికి 150 రూపాయలు తీసుకున్నారు. 3 పీసులు అయితే ఇచ్చారు మనకి, అంటే ఒక్కో పీస్ 50 రూపాయలు పడింది అనమాట. 150 రూపాయలకి అయితే మనకు వచ్చేసి ఒక 3 లాలీపాప్లు ఇచ్చారు. అవి కూడా పెద్ద సైజు కాదు, చాలా చిన్నవి. ఇంక నిమ్మకాయ పిండుకొని నేనైతే ముక్క కొంచెం తుంచాను, సాఫ్ట్గా ఉండింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే పైన ఎగ్ కోటింగ్తో ఇదైతే టేస్ట్ బాగానే ఉన్నింది. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఒక బోన్ ఫ్రై అయితే తీసుకున్నాం. దాని కాస్ట్ వచ్చేసరికి 150 రూపాయలు అంట. బోన్ ఫ్రై అంటే నేను ఇంకా డ్రై ఐటమ్ వస్తుంది అనుకున్నాను. మొత్త బోన్స్ని అయితే మనకు వేయించుకుని తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇదేంద్ర బాబు ఇలా ఉందని చెప్పి అడిగిన తర్వాత కొద్దిగా అయితే దాంట్లో మసాలాలో కొద్దిగా టాస్ చేసుకొని మనకైతే తెచ్చిచ్చారనమాట, కొద్దిగా జ్యూసీగా. అడిగిన తర్వాత అయితే మనకు ఆ విధంగా చేసి ఇచ్చారు. ఇంక ఇదైతే వేడికి వచ్చే లోపల అసలు ఏలి పెట్టాలంటేనే కాలిపోతుంది. పైన వేడికి ఆ వచ్చిన ఐటెం వేడికి నాకైతే మాత్రం సరా అంటుంది. సరే అని చెప్పి ఒక ముక్క అయితే వేడిగా తీసుకొని తిన్నాను. ఆ మసాలా ఫ్లేవర్ ఏమో బాగా తగిలినట్టుంది. టేస్ట్ అయితే బాగుంది, ఇది పుల్లగా తీయగా టేస్ట్ అయితే బాగుంది. ఇంకా నిమ్మకాయ పిండుకొని నేనైతే లాగిచ్చేసా. బోన్ ఫ్రై అంటే అలా వస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా దాని తర్వాత వచ్చేసి రోటీ ఆర్డర్ ఇచ్చి అందులోకి వచ్చేసి దిల్ కుష్ చికెన్ కర్రీ అని చెప్పి తీసుకున్నాం. అది చూడడానికి అయితే ఈ విధంగా రంగులుగా వచ్చిందనమాట. ఇంకా రోటీ అయితే ఒకటొచ్చేసి 7 రూపాయలు తీసుకున్నారు. ఇంకా నేనైతే ఆ దిల్ కుష్ కర్రీని అలా అయితే రోటీలు వేసేసుకున్నాను అనమాట. ఈ దిల్ కుష్ చికెన్ కర్రీ వచ్చేసి కాస్ట్ అయితే 280 రూపాయలు తీసుకున్నారు. ఒక ముక్క రోటీని అయితే తుంచుకొని నేనైతే ఆ కర్రీలో ముంచుకొని అయితే టేస్ట్ చేశాను. ఇంకా నాకు టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే కర్రీ అయితే బాగా సాఫ్ట్గా ఉన్నింది, అదో రకమైన ఫ్లేవర్తో టేస్ట్ అయితే ఓవరాల్గా ఓకే అనిపించింది అనమాట. రోటీ కూడా చాలా సాఫ్ట్గా అనిపించింది. ఇంకా దాంట్లో అయితే మనకి గ్రేవీ అయితే బాగా గట్టిగా ఇచ్చారు. చికెన్ పీసెస్ అయితే కొద్దిగా తక్కువనే అనిపించాయి నాకైతే. అందులో కూడా ఒక ముక్క అయితే హార్డ్గా అనిపించింది, ఒక ముక్క స్మూత్గా అనిపించింది. లాస్ట్లో అయితే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 120 రూపాయలు అయితే తీసుకున్నారు. నేను ఎప్పుడు డాబాకి వెళ్ళినా కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ తిందామంటే కుదరడమే లేదు, అందుకని ఈసారి తినేసాను. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే బాగుంది. నాకైతే రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ తిన్నట్టే అనిపించింది. మనకైతే బాస్మతి రైస్ ఇచ్చారనమాట, షేర్వా ఇచ్చారు, దాంతోపాటు పెరుగు పులుసు ఇచ్చారు. ఓరు నాయన ఎంత తింటారో నాయన, మొత్తం నువ్వే తింటావా అని అనుకుంటారేమో. నాతో పాటు అయితే 2-3 ఖచ్చితంగా ఉంటారనమాట. కాకపోతే నేనైతే ఫస్ట్ టేస్ట్ చేసి వాళ్ళతో పాటు మొత్తం కలిపి తింటాను. సో నేను ఒక్కడైతే తిన్ను. నేనైతే ఇంకా లాస్ట్లో ఆ కర్రీతో కూడా కొద్దిగా కలుపుకొని అయితే తిన్నాను అనమాట. మొత్తం మీద ఓవరాల్గా డాబాలో అయితే టేస్ట్ అయితే ఓకే అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్తే ఆ డాబాలో ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.